వరిగడ్డ అక్కడ ఇలా వరిగడ్డ ఉంది కదా ఇంకా जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। सीता माता के जय, हनुमान जी के जय। నిరంతర సేవా భాగ్యత భగవంతుడు ఇంకా మీకు మంచి శక్తి ఇచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చి ఇటువంటి ఎన్నో దేవాలయాలకు మీ ద్వారా ఎన్నో సహాయ సహకారాలు అందించాలి అనేదిగా ఇంకా 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 ఎంతో సేవ చేయగల భాగ్యాన్ని భగవంతుడు కల్పించింది. భగవంతుని మేము వేడుకుంటున్నాం. నిత్య ధూప దీప నైవేద్యాలకు గాను మా తిరుమల కంపెనీ తరఫున నెలకు 500 ప్రకారము 6000 రూపాయలు మా రాజశేఖర్ ద్వారా పంపిస్తాము. ఇప్పుడు ధూప దీప నైవేద్యాలు జరగాలి. మా వృత్తా భక్తిగా 6000 రూపాయలు, ఎందుకంటే 500 ఇంటూ 12 6000 రూపాయలు మేము ఇస్తాము. ఇంకా అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి తాలూకా గుర్లపల్లి గ్రామంలో ప్రజలందరూ కలిసి, దాతలందరూ కలిసి, అందరూ కూడా శ్రీరామచంద్రుడు సీతా సమేతంగా ఇక్కడ గుడి నిర్మించడం జరిగింది. ఈ గుడికి బ్రహ్మాండంగా పూజలు పునస్కారాలు చేయడం జరిగింది. అన్నిటికంటే సంతోషకరమైన వార్త ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని బయట ఊరి నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదం. మన హిందూ ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని, మన సంస్కృతిని, వేదాలను పునరుద్ధరణ చేసేటువంటి స్వాములకు ధన్యవాదం. ఇక్కడ పూజా పునస్కారాలలో ఎటువంటి లోటు లేకుండా చేసి గమనిస్తున్నాం. చక్కగా నిర్వహించినటువంటి స్వాములకు, ఇక్కడ నిర్వహణాధికారులకు, ముఖ్యంగా పెద్దలకి నమస్కారం. అయితే భారతదేశంలో మన హైందవ సంస్కృతి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎంతో అభివృద్ధి చెందేదే కాకుండా ప్రపంచ దేశాలలో మన భగవద్గీత అంటే ఏమి, రామాయణం అంటే ఏమి, భారతదేశం అంటే ఏమి, హైందవ సమాజం అంటే ఏమి, హైందవ సంస్కృతి అంటే ఏమిటి విషయాన్ని మనం తెలియపరిచే స్థాయిలో ఈ ప్రపంచ దేశాలలో మనం అన్నిటికీ కూడా మూల కారణమై, మూల భిన్నమై ఈ యొక్క ప్రపంచ శాంతిని కోరుకునేటువంటి జాతి ఏదైనా ఉంది అంటే మన హిందూ జాతి. ప్రపంచ మానవాళికి, ప్రపంచ శాంతికి, సర్వ ప్రాణులను పుట్ట రాయి పాము అన్నిటినీ, గోవు అన్నిటినీ కూడా పూజించేటువంటి జాతి ఏదైనా ఉంటే మన హిందూ జాతి మాత్రమే ఉంది అని చెప్తున్నా. అంతేకాకుండా ప్రతి ఒక్కటి అన్నదానంలో కావచ్చు, వస్త్రదానం కావచ్చు, భూదానం కావచ్చు, ఏదైనా కానీ కాక దాన ధర్మ అన్ని విషయాల్లో కూడా మన పిల్లలకి చెప్పాలి. దానము, ధర్మము, బ్రాహ్మిన్స్ సాయం చేయడంలో కానీ, పేదవారికి సాయం చేయడం చేసినాం. మీరు ఏమన్నా అనుకోకపోతే నేను చెప్తాను, నేను కూడా చదువుకోవడానికి కష్టంగా ఉన్న పరిస్థితుల్లో కూడా ఈ రోజు నెలకు 2 లక్షల రూపాయలు దాన ధర్మాలు, గుళ్ళు, గోపురాలకు చేస్తున్నాము. ఎందుకంటే భగవంతుడు ఇచ్చాడు, వస్తుంది పోతుంది. కాబట్టి మనం, మన పిల్లలు, మనవళ్ళు కాకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయాలా. దేశాభివృద్ధిలో మనమంతా తోడుగా ఉండాలా, ఐక్యంగా ఉండాలా. ఇంకోటి లాస్ట్ లో ఒక రిక్వెస్ట్ అందరికీ కూడా, మన భారతదేశం హైందవ సంస్కృతి అని గురించి మాట్లాడుతున్నాడు, ఎవరో అనుకోదండి. మనము రెడ్డి కులము, రెడ్డి బంగళ మాదిగా అది విడగొట్టడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నా కాదు. మనమందరము కూడా హిందూ జాతి, హైందవ జాతి, హిందూ ధర్మం మన యొక్క సాంప్రదాయాలకు మూలమైనటువంటి ఆ భగవద్గీత మనకు ముఖ్య ఆనవాయి. వాల్మీకి మహర్షి రాసించిన పుస్తకంలో ఏదో అనుకున్నారు, ఆనవాయిలు ఎక్కడ, ధర్మం ఎక్కడుంది చూపించమంటే, నీ కడుపులో పుట్టినప్పుడు నిన్ను ఎక్కడ చూపిస్తారు? ఫోటోలు చూపిస్తారు. నువ్వు ఎట్లా లాస్ట్ ఒకటి ఎక్కువ చెప్తున్నా, ఒక తల్లి గర్భంలో ఒక శిశువు అభివృద్ధి అవుతుంది. దాన్ని కనుక్కోవడానికి ఎంత కష్టం అవుతుందో చూడడానికి వీలవుతుందా? దినదినాభివృద్ధి చెంది ఆ శిశువు జన్మిస్తారు. అలాగా మన హిందూ ధర్మం చూడడానికి, చూపించడానికి ఏమీ కాదు. ఈ యొక్క యుగము స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండేంత వరకు హైందవ సంస్కృతి ప్రపంచ శాంతిని కోరుకుంటుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా మనం హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి మనం ఉపయోగపడతాం. ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా లాస్ట్ లో. ఎక్కడైనా చూడండి తవ్వకాలలో శివుని యొక్క విగ్రహం కనిపిస్తుంది.
అన్ని దేశాల్లో కూడా శివుడి యొక్క విగ్రహం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినటువంటి మీ అందరికీ కూడా మరీ ధన్యవాదాలు.